శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది అస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫస్ట్ జనవరి 2026 నుండి 15th జనవరి 2026 అంటే కొత్త సంవత్సరంలోనండి 15 రోజుల పాటు ఎలా ఉండబోతోంది 12 రాశుల వారికి తెలుసుకుందాం. ఫస్ట్ జనవరి 2026 నుండి 15th జనవరి 2026 వరకు కూడా 15 రోజుల పాటు అసలు గ్రహాల యొక్క ప్రభావం, గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గురుగ్రహం వక్రగతిలో మిథున రాశిలో సంచారము, కేతు సింహరాశిలో ఉండడము సంచారం చేస్తుంటాడు ఆయన. అలాగే రవి బుధ కుజ శుక్రులు కూడా మీకు ధనుసు రాశిలో ఉంటారండి వాళ్ళు. అలాగే 13వ తారీఖున శుక్రుడు మకర రాశిలోను, 14వ తారీఖున అంటే 14th జనవరిలో రవి కూడా మకర రాశిలోకి వస్తున్నాడు. అంటే 16, 17 తారీఖులో కుజ శుక్రులు కూడా వస్తారు. బట్ మనకి ఇప్పుడు 15 తారీఖు వరకు చెప్పుకుంటాం కాబట్టి రవితో కలిసిన శుక్రుడు కూడా మనకి మకర రాశిలోకి వచ్చేస్తారు. రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు మీనరాశిలోనూ ఉంటారండి వీళ్ళు. సో వీళ్ళ వలన వాడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందు మేషరాశి వారికి ఫైనాన్షియల్గా చిన్న చిన్న ఇబ్బందులు పడతారు. కుటుంబంలో చిన్న చిన్న కలతలు, ఇబ్బందులు, రావాల్సిన డబ్బులు సకాలంలో రాలేకపోవడాలు ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ మీరు ప్రయాణాలు చేయడం మాత్రం ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. మీ తమ్ముళ్ళని, మీ తోబుట్టులను కలుస్తారు. మీకు కొత్త కొత్త ఐడియాలు, మంచి మంచి డైనమిక్గా ఉండాలి, ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీకు ధైర్యం అనేది ఎక్కువ ఉంటుంది. మీ తమ్ముళ్ళ పట్ల మీరు బాగా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతూనే ఉంటారు. అలాగే మీ తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మీకు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. బహుశా ఈ వారంలో అంటే ఈ 15 రోజుల్లో వాహనాలు కానీ గృహాలంటే అపార్ట్మెంట్స్ కానీ హౌసెస్ కానీ కొనుక్కోవడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. సంతానం పడడంలో కొద్దిగా అవకాశం మీకు స్లో అయిపోతుంటుందండి. ముఖ్యంగా ఆడపిల్లలు పడడానికి అవకాశం మీకు ఉంటుంది. ఏదేమైనా మీ రాజవారికి సంతాన సౌఖ్యము, సంతాన సుఖము ఎక్కువ ఉన్నాయి. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి చక్కగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. స్టాక్ మార్కెట్లోనే బాగా ధనప్రాప్తి కలగడానికే ఎక్కువ అవకాశం ఉంది. సినిమా రంగంలో, నటనా రంగంలో కూడా మీకు అవకాశాలు రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మీకు శత్రు భయం పొంచి ఉంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి, పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలు ఫిక్స్ అవ్వడానికి డేట్స్ కూడా ఈ నెల నుంచి ముహూర్తాలు నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి ఉంటాయి కాబట్టి ముహూర్తాలు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉన్నాయి. పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరుగుతాయి మీ ఇంట్లో. అంతేకాకుండా మీరు విదేశీ పర్యటన చేయడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రఘుబుధ కుజ శుక్రుల వలన విదేశీ పర్యటన, చదువులో ఆటంకాలు లేకుండా విదేశాలు వెళ్ళడము, ముఖ్యంగా స్టెప్ 3 అంటే మీరు మెడిసిన్ రాస్తారు కదా, ఆ మెడిసిన్ రీత్యా విదేశాలు వెళ్ళడము, పీజీ చేయడం కోసము విదేశాలు, అమెరికా వంటి దేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, వీసా కూడా రావడానికి ఎక్కువ అవకాశాలు ఈ జనవరిలో ఉన్నాయి. అంతేకాకుండా మీరు చేస్తున్న బిజినెస్లో కూడా బాగా రాణిస్తారు. మేషరాశి వాళ్ళకి దశమంలో శుక్రుడు ఉండడం వల్ల 14th నుంచి మీకు మంచి యోగం ఉందండి. యోగం అంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సినిమా రంగం, టెలివిజన్ రంగంలో కూడా మీరు ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు దశమంలో ఉన్నాడు. దశమ శుక్రుడు మంచివాడే. 7th house లార్డ్ దశమంలో ఉన్నాడు. బ్యూటిఫుల్గా చాలా బాగున్నాడు. అంటే మీరు వ్యాపారాల ద్వారా, మీరు చేస్తున్నటువంటి మంచి మంచి జాబుల ద్వారా ధన సంపాదన మీకు ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రాహు ప్రభావం వలన లాభాలు అధికంగా స్వీకరిస్తారు. మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి దరిద్ర ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. సో యాక్చువల్గా మీరు ఒక మంచి పండితుడు, కష్టపడి పనిచేసే తత్వం మీకు ఉంది. నాలెడ్జబుల్ పర్సన్. మీ ఉద్యోగాల ద్వారా మీకు ఉన్న చోట నుండి నచ్చని ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం ఉంది. సో మేషరాశి వారు ఈ 15 రోజుల పాటు సూర్య భగవాన్ని ఆరాధన చేయాలండి మీరు. ఎందుకంటే మకర సంక్రమణం వస్తుంది. అంటే 14వ తారీఖుని సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించడం వలన అప్పటి నుంచి మకర సంక్రమణం ఉంటారు. సో ఆ రోజు చేసే దానాలు అవన్నీ చాలా ఉత్తమమైన దానాలు అంటాం. అంతేకాకుండా 14వ తారీఖు కూడా మనకి మకర జ్యోతి దర్శనం కూడా ఉంది కాబట్టి అయ్యప్ప స్వామి వారి యొక్క దర్శన భాగ్యం చేసుకుంటే అత్యంత పవిత్రంగా ఉంటుందండి.
ముఖ్యంగా 14వ తారీఖు చేసిన దానాలు, హోమాలు అవన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయనలో సందేహం లేదు. దానికంటే ముందర చిన్న ఏంటంటే, నేను మీ వార్డ్రే వదినారాయణ శర్మ. నేను CMA కూడా చేశాను. అట్ ద సేమ్ టైమ్ MA ఆస్ట్రాలజీ 1999లో అయిపోయిందండి ఫస్ట్ బ్యాచ్. సరే, అది కాకుండా నాకు 35 ఏళ్ళు కూడా కొంచెం కొద్దిగా అనుభవం ఉంది ఫైనాన్స్తో పాటు. సరే, అది పక్కన పెడితే మీ జాతకాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే సరిపోతుందండి. మీ జాతకాల్లో పెళ్ళిళ్ళు కాకపోయినా, కొంతమందికి ఉద్యోగ సమస్యలు ఉంటాయి, కొంతమందికి ఏమో చిల్డ్రన్, అనేక రకాల సమస్యలు ఉంటాయి కదా. సో వాటి గురించి పరిష్కార మార్గాలు కానీ జాతకాలు తెలుసుకోవాలన్నా, మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కొంతమంది ఉంటుంది, కొంతమందికి ఏమో విదేశాలు వెళ్ళడానికి వాళ్ళు ఉంటారు. తర్వాత కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు, కొంతమంది ఏమో మెడిసిన్, స్టెప్ 3 అని ఉంటారు కదా. సో మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, ఫారిన్ కంట్రీస్ యోగం ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా నేను చెప్పగలనండి. కొద్దిపాటి ఎక్స్పీరియన్స్తో నేను చెప్పగలను. కొద్దిపాటి అంటే 35 years అని, ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువే. కొద్దిపాటి నాలెడ్జ్ ప్రకారం చెప్పగలను. సో మీకు కావాలనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589, 7075389589 కాల్ చేయడం వల్ల మీకు డైరెక్ట్గా నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇలా షూటింగ్లో ఉన్న జాతకాలు చెప్తూ ఉండడం వల్ల కొంతమందికి నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు. బట్ మీరు ఏమనుకోకండి. తప్పకుండా నేను మీ వాట్సాప్ మెసేజ్ చూస్తాను. అయితే మీకు ఫోన్ చేసినా కూడా మళ్ళీ రెస్పాండ్ అవుతాను, డౌట్ లేదు. అంతేకాదండి, ఒక్క జాతకాలే కాదు, మనం మంచి ముహూర్తాలు కూడా పెడుతుంటాం. వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, అలా మంచి వాటికి ముహూర్తాలు ఉంటాయి కదా. కొంతమంది సినిమా టెలివిజన్స్లో ముహూర్తాలు, రిలీజింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. వాటిలో కూడా నేను కొద్దిగా తెలిసిన వాడినే. మీకేం కావాలన్నా సరే మీరు కన్సల్ట్ చేసినా, మేము ఫోన్ చేసినా తప్పకుండా మనం చెప్పడదాం. అంతేకాకుండా వాస్తు సలహాలు కూడా మీరు అడగచ్చండి. వాస్తులో కూడా నేను దీంట్లో కూడా స్టడీ చేసి ఉన్నాను, కొద్దిగా అనుభవం ఉంది. సరేనండి, ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం అన్ని రాశుల వారు అంటే అర్థం అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉంటుందండి మన మీద, ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని గ్రహాలు రాహు వలన, కేతువు వలన, అలాగే శనీశ్వరుడు వలన, కొన్ని గ్రహాల వలన, కుజుడు వలన మనకి దోషాలు అన్ని రాశుల వాళ్ళకి వర్తిస్తుంటాయి. అలా చెప్పి అందరికీ నిజంగా దోషాలు మనకు వస్తాయా అని కాదు. మన జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా, అంతర్దశల రీత్యా ప్రభావం ఉంటుంది. అది మంచి దశలు జరుగుతుంటే గోచార ప్రభావం తక్కువగా ఉంటుంది. ఏదైనా గోచారం చెప్పుకుంటున్నాం కాబట్టి రాహు సంబంధించిన మాత్రము ఖచ్చితంగా మీరు కాళహస్తిలో పూజ చేయించుకోవాలండి. అంతేకాకుండా మీ జాతకాల్లో కూడా నీచ స్థితిలో రాహు ఉన్న, కేతు ఉన్నా కూడా కాళహస్తిలో పూజ చేయించుకోవడము, అలాగే స్వామివారిని, శివుడిని, పార్వతమ్మని దర్శనం చేసుకోవడం ఒకటి ఇంపార్టెంట్. సరే, అదే చేయలేకపోయినా మన ఊళ్ళోనే, మన ఇంట్లో అంటే అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడము, లలిత సహస్రనామాలు చేసుకోవడం అదొకటి. టెంపుల్స్కి వెళ్ళి కొన్ని రోజులు, కొన్ని వారాల పాటు రాహు సంబంధించిన పూజలు, కేతు సంబంధించిన పూజలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా శనీశ్వరుడు చాలా కొన్ని రాశులు మాత్రం అష్టమ శని, అర్ధాష్టమ శని, 7 నడిచిన ప్రభావాలు మీకు తెలియదు కాదు. సో ఆ శని యొక్క దోషాలు కూడా పరిహారం అవ్వాలంటే ఖచ్చితంగా మనం శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవాలండి. కొంతమంది 7 నడిచిన ప్రభావం జరుగుతున్న వాళ్ళు, కొంతమందికి మీరు జపాలు కూడా చేయించుకుంటే మంచిది. అది మీ ఇష్టం, చెప్పడం మాత్రం చెప్తుంటాను. అంతేకాకుండా శనీశ్వరుడు ప్రభావం కూడా తగ్గాలంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన, స్వామివారికి తులసి మాలలు సమర్పించడము, శివాభిషేకాలు చేసుకోవడము, ఆంజనేయ స్వామి వారికి దర్శనాల వలన శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా మనం ఎప్పుడూ కూడా అమ్మవారిని ఎప్పుడూ పూజించాలండి. కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, అలాగే కామాఖ్య అమ్మవారు, పార్వతీదేవి అమ్మవారు అవ్వచ్చు, అలాగే మీ ఇష్టం, మీ అమ్మవారు, మీ గ్రామదేవత అవ్వచ్చు. ఎలాగైనా సరే అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. ఈ 12 రాశి వారి కూడా మీకు తోచినట్టుగానే మంచి పూజలు చేసుకోండి. గ్రహాల యొక్క ఇబ్బందులు లేకుండా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.